క్రిస్టియన్ అపాలజిస్ట్. మరి అంత మాత్రమే కాదు, మీ అందరికీ తెలుసు రక్షణ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో ఒక ఒరేటర్గా, మెంటర్గా మాత్రమే కాకుండా అనేకమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దేవుని గూర్చిన, దేవుని వాక్యాన్ని గూర్చిన అనేకమైన సత్యాలను బయలుపరుస్తూ దేవుని చేత బలంగా వాడబడుచున్న దైవజనుడు. రక్షణ ఛానల్లో మాత్రమే కాదు, అనేకమైన ప్లాట్ఫామ్స్లో దేవుడు ఆయన్ని వాడుకుంటున్నారు. బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు participates in debates. He is one such person who is adept at handling controversies from people of other faith by proclaiming the truth in Christian faith. మరి అటువంటి దైవజనులు మన మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఉండటం ఎంతో సంతోషకరం. I invite బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు టు దిస్ లైవ్ సెషన్. దేవుడు ఆయన సేవకుని ద్వారా మనందరితో మాట్లాడతారు అని నేను నమ్ముచున్నాను. ఈ సమయాన్ని నేను బ్రదర్కి అప్పగిస్తున్నాను. ఓవర్ టు యూ సార్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. జిఎన్జి వారు నిర్వహించేటటువంటి ఫ్రీడమ్ అనేటటువంటి కాన్ఫరెన్స్ మీరు సోషల్ మీడియాస్ ద్వారా ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీ అందరిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనం చూసుకోబోయేటటువంటి అంశాలు, ఇంతకు ముందు వరకు మాట్లాడినటువంటి అనేకమైనటువంటి పెద్దలు వారు చెప్పినటువంటి అంశాలను సరిగానే అర్థం చేసుకుంటూ, సరిగానే వారి యొక్క పర్స్పెక్టివ్ను కూడా గౌరవిస్తూ, అదే విధంగా ఈరోజు దేవుని రాజ్యంలో స్వాతంత్రం అన్నటువంటి అంశాన్ని గురించి నేను ముందుకు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. రాబోయే 40-45 నిమిషాలు కూడా కొంచెం పారాడైమ్ షిఫ్ట్, లేకపోతే మన ఆలోచనల్లో కొంచెము మార్పు అన్న విధంగా మీకు అనిపించవచ్చు. మీలో అందరూ నేను చెప్పే వాటితో ఏకీభవించాలి అని నేను అనుకోవట్లేదు. మీలో ఏకీభవించని వారు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఏకీభవించని వారు గనక ఉంటే నాతో ఈమెయిల్ ద్వారా మీరు మాట్లాడవచ్చు. మీ ప్రశ్నలకు నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ సెషన్ తర్వాత ఉండేటటువంటి ప్రశ్న జవాబుల సమయంలో కూడా ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి నేను ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలందరినీ రక్షించాడు. మనందరినీ కూడా ఆయన కుటుంబంలో ఎందరు ఆయనను స్వీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలవుటకు అధికారం ఇవ్వబడింది అన్నటువంటి మాటను ఆధారంగా చేసుకుని ఆయన కుటుంబంలో భాగమయ్యాము అన్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా సార్లు మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త మనకు సరైన విధంగా అర్థమవుతుందా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా మనలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే మనం మార్కు సువార్త, మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి సువార్త మీకు అందరికీ తెలిసినట్లుగానే మార్కు సువార్త తరువాత మిగిలిన సువార్తలు. ఆ మార్కు సువార్త నిజానికి పేతురు చెప్పగా మార్కు రాసినటువంటి సువార్త. ఆ సువార్త మీద ఆధారం చేసుకుని కట్టబడినటువంటి అనేక మిగిలిన అంశాలను కూడా పొందుపరిచేటటువంటి, క్రోడీకరించేటటువంటి మిగిలిన గాస్పెల్స్ లేకపోతే సువార్తలలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యముని గురించి, ఆయన రాజ్యము యొక్క లాంచింగ్ గురించి మనం వింటూ ఉంటాం. ఇంతకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం లాంచింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఆయన ఇంకా ఎప్పుడో వస్తారు, ఆ తర్వాత జరుగుతుంది అనుకునేవారు కొందరైతే, లేదు ఆయన రాజ్యం స్థాపించబడిపోయింది అనుకునేవారు కొందరైతే, లేదు ఆయన రాజ్యం స్థాపించబడి కొనసాగిస్తూ ఉంది, ఇంకొక ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు దీన్ని సమస్తాన్ని కూడా సమకూరుస్తాడు అని చెప్పేవారి ఆలోచన ఇంకొకటి. ఏది ఏమైనప్పటికీ, ఏ ఆలోచన ఏదైనప్పటికీ బైబిల్ వెలుగులో మనం చూసేటటువంటి దేవుని రాజ్యం యొక్క లాంచింగ్ అనేది మనము ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ దేవుని రాజ్యంలో మనకు కలిగి ఉండేటటువంటి స్వాతంత్రం గురించి కూడా మనం చూడబోతున్నాం. నువ్వు నేను దేవుని రాజ్య భాగస్వాములుగా, నువ్వు నేను దేవుని రాజ్య ప్రతినిధులుగా మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతను కూడా గుర్తు చేసుకోబోతున్నాం. దానికి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మొదటగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-7 వరకు ఒకే సెంటెన్స్ గా మనకు కనిపిస్తుంది. ఆ 2-7 వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని కనుక మనం చదివితే, దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడని పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయబడినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్, యేసుక్రీస్తు ప్రభువు మోసుకొచ్చినటువంటి, ఆయన ప్రకటించినటువంటి రాజ్య సువార్త ప్రకటన ప్రవక్తల ద్వారా ముందే ప్రకటింపబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేయబడింది అని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతులలో నుండి పునరుత్థానుడైనంత పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా, మొదటిగా శరీరమును బట్టి దావీదు కుమారుడు, రెండవది దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. ప్రభావముతో అన్న పదాన్ని మీరు దయచేసి అండర్లైన్ చేసుకోవాలి. ప్రభావము అన్నది ఒక రాయల్ పదము, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదము. ప్రభావముతో ఆయన నిరూపింపబడ్డాడు. నిరూపింపబడిన తర్వాత ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మన పిలుపుని గురించి. ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇంతకు మనం నమ్ముతున్నటువంటి స్వార్థ ఏమిటి, ఇంతకు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. చాలా సార్లు మనం అనుకుంటున్నట్లుగా ఈ లోకం అంతా కూడా చెడిపోయింది, పాపభూయిష్టమైపోయింది. ఈ లోకాన్ని దేవుడు ఎంతగా ద్వేషించాడంటే తన కుమారుని చంపితే గాని మనపై ఉన్నటువంటి ఆ కోపం, ఆ ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి తన కుమారుడు వచ్చి దేవుడు పైనుంచి ఉగ్రతని ఇలా పోస్తూ ఉంటే తాను మీదికి తీసుకుని ఆయన చచ్చిపోయి మనం చచ్చిపోతే పరలోకం తీసుకెళ్లాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా మనం చాలా సార్లు మాటి వింటూ ఉంటాం. అయితే ఈరోజు ఒక రకమైనటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఒక రకంగా పక్కన పెట్టి, ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని లేకపోతే ఆ సత్యాన్ని మనతో అర్థం చేసుకుంటూనే దానికంటే కూడా విశాలమైనటువంటి ఆ సమాచారం కూడా క్రోడీకరించుకుంటూ విశాలమైనటువంటి దృక్పథం వైపుకు మనం ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజ్యమును ప్రకటించాడు. ఉదాహరణకు చూసినట్లయితే ఆయన రాజ్యమును ప్రకటించినటువంటి మాటలు మార్కు సువార్తలో మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రకటించినటువంటి రాజ్య సువార్త మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలోని వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయిను. అలా త్రోసుకొని పోయిన తర్వాత యోహాను చెరపట్టబడిన తర్వాత 14వ వచనం, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది స్వార్థ నమ్ముడి అని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలియకు వచ్చెను. థియోలజైజింగ్ క్రిస్టియానిటీ ఆర్ యేసుక్రీస్తు స్థాపించినటువంటి ఈ సమాజం ఏదైతే ఉందో, క్రైస్తవ ప్రజల యొక్క ప్రత్యేకింపబడినటువంటి ప్రజల యొక్క సమావేశం ఏదైతే ఉందో, రోమియోలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు చెప్తూ ఉన్నట్లుగా, పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు ఏమని అపోస్తలుడుగా ఉండుటకు ప్రత్యేకపరచబడిన వాడు, స్వార్థ నిమిత్తము ప్రత్యేకపరచబడిన వాడు, మనందరము కూడా స్వార్థ నిమిత్తము ప్రత్యేకపరచబడిన వారమని ప్రభువైన యేసుక్రీస్తు 28వ అధ్యాయంలో మనకు మత్తయి సువార్తలో చెబుతూ ఉన్నారు. అలా ప్రత్యేకింపబడినటువంటి మనల్నే ఎక్లీసియా, ప్రత్యేకింపబడిన వారు సంఘము అని పిలువబడ్డారు. సంఘము బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ. సంఘముగా కూడటమే మనకున్నటువంటి ప్రధానమైనటువంటి గమ్యం కాదు. సంఘానికి ప్రభు పెట్టినటువంటి గమ్యం ఒకటి ఉంది. సంఘానికి ప్రభు వచ్చినటువంటి ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం ఏమిటి అని అంటే దేవుని రాజ్యము యొక్క స్థాపన, దేవుని రాజ్యము యొక్క విస్తరణ, విస్తృతమైనటువంటి దేవుని రాజ్యము, దేవుని యొక్క పరిపాలనలో ఈ ప్రపంచమును టు సమ్ ఎవ్రీథింగ్ అప్ ఫర్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క పాదముల క్రిందికి ఆయనను ప్రభువుగా, ప్రభావము గలవాడిగా, ఆయనను ఎత్తైనటువంటి ఆయన సింహాసనాసీనుడిగా ఈ ప్రపంచమును ఏలుతూ ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఏలికలుగా, ఆయనతో కలిసి పాలకులుగా, ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యములో భాగస్థులముగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆ పిలుపు యొక్క విశాలత్వమును మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. మార్కు సువార్తలో ప్రభువైన యేసు ప్రకటించినట్లుగా కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. మారు మనస్సు పొంది సువార్త నమ్మటం అని అనగానే టు బికమ్ మోర్ హ్యూమన్ ద వే గాడ్ మేడ్ us. దేవుడు మనల్ని ఏ స్వరూపము, దేవుడు మనల్ని ఏ పోలికలో అయితే చేశాడో ఆ పోలికలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి మహిమను రిటైన్ చేసుకుంటూ, దేవుడిచ్చినటువంటి మహిమలో కొనసాగుతూ ఉండటం కోసం మరి మనం తీసుకునేటటువంటి నిర్ణయం, మనము పొందాల్సినటువంటి ఈ దృక్పథములో మార్పును మారు మనస్సు అని అంటారు. దీన్ని మతపరమైనటువంటి ఒక మాటలోకి మలిచివేసి మారు మనస్సు పొందటం అనంటే ఒక మారల్ కోడ్, లేకపోతే ఒక మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్. నువ్వు
దాన్ని ఏమంటారు, ఉదయం ఈ టైంకి లేవాలి, ఉదయం ఇలా ఎక్సర్సైజులు చేయాలి, ఈ విధంగా బైబిల్ చదవాలి, ఈ విధంగా చర్చికి వెళ్ళాలి, ఈ విధంగా భక్తిగా జీవించాలి, ఈ విధంగా ఎట్సెట్రా ఎట్సెట్రా, విచ్ ఆర్ ఆల్ గుడ్, చాలా మంచివి, అవి మంచి చేయడానికి మంచివి. హవెవర్ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటిస్తున్నటువంటి సువార్త మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వరకు మాత్రమే పరిమితమైనది కాదు, కానీ కేవలము బాహ్యంగా నీకు కనిపించేటటువంటి బిహేవియరల్ చేంజ్, అంటే నువ్వు జీవించాల్సినటువంటి పద్ధతిలో మార్పును గురించి మాత్రమే యేసుక్రీస్తు ప్రకటించడం లేదు. కానీ ఆయన రాజై ఉన్నాడు, ఆ రాజు వచ్చేసాడు, ఆ రాజుకు సంబంధించి లాయల్ గా, అంటే నమ్మకమైన వాడిగా, నమ్మకమైనటువంటి ఆయన అనుయాయుడిగా జీవించడం కోసం మారు మనస్సు పొందమని, టు చేంజ్, టు రిన్యూ యువర్ థింకింగ్ అని ఆయన పిలుస్తున్నాడు. ఈ పిలుపును గురించినటువంటి కొన్ని అంశాలు నేను మీతో ఈరోజు మీ ముందు పెట్టాలి అని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి నెమరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే యేసుక్రీస్తు ప్రభు రాకకు మునుపు 400 సంవత్సరాల క్రితం మరి మలాకి చెప్పినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. మలాకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకకు మునుపు బాప్తిసమిచ్చి యోహాను ఆయన రావటం, ఆయనకు మలాకి అన్నటువంటి ప్రవక్తకు మధ్యలో దాదాపు 400 సంవత్సరాల మౌనం మనకు కనిపిస్తుంది. ఆ మౌనం వెనుక మలాకి మరియు జకర్యాలు చెప్పినటువంటి మాటలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి 4వ అధ్యాయంలో టు సమ్ ఎవ్రీథింగ్ అప్, అన్నిటినీ ఆయన సమరైజ్ చేస్తూ మలాకి అని అంటున్నాడు. 4వ అధ్యాయంలో 4వ వచనంలో, హోరేబు కొండ మీదికి ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనిడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ దినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియా మీ యుద్ధముకు పంపుతాను. నేను వచ్చి ఏలియాను పంపుతాడు, ఆయనే స్వయంగా వస్తాడు. నేను వచ్చి దేశమును శపించబడకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. దేశము శపించబడకుండా ఉండాలి. ఆయన వాగ్దాన దేశము గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నూతన భూమిని గురించి, నూతన సృష్టిని గురించి, యేసుక్రీస్తునందున్న వారు నూతన సృష్టి అవుతారు అన్నటువంటి అంశం. అలాగే దేవుడే వచ్చి ప్రజలతో నివసించేటటువంటి ఆయన రాజ్యము యొక్క డేరా, టెంట్ ఆయన వేశాడు అన్న ఈ బృహత్తరమైనటువంటి ప్రణాళికను ప్రజల వద్దకు తీసుకొస్తున్నాడు. ఆ లాట్ ఆఫ్ టైమ్స్ వి థింక్, చాలా సార్లు మనం ఏమనుకుంటాము అనంటే, మనము సువార్త యొక్క అర్థం ఏమిటి అనంటే, సువార్త చెప్పినప్పుడు విన్నప్పుడు మనం భక్తిగా నమ్మితే ఇక్కడ చచ్చిపోతే అక్కడ పరలోకం వెళ్ళిపోతాం అన్నటువంటి ఆలోచన మనకు వినిపిస్తూ ఉంటుంది. చాలా సార్లు భక్తిగా ఉన్నటువంటి వారు, మతపరమైనటువంటి వారు, చాలా నీతిగా జీవించాలనుకున్నటువంటి వారు, వీరందరికీ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా వింటూ ఉన్నటువంటి సువార్తలో, ముఖ్యంగా గత 50 సంవత్సరాలుగా వస్తూ ఉన్నటువంటి సువార్తలో మనం వినేటటువంటి అనేకమైనటువంటి చోట్ల మనం వినేటటువంటి ఒకే ఒక థీమ్ ఏమిటి అనంటే, నేను చచ్చిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. ఎందుకు చచ్చిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి అనంటే, పౌలు గారు బ్రతికిన సమయంలోనే ప్లూటార్క్ అని ఒక ఆయన బ్రతుకున్నాడు. ప్లూటార్క్ అనే ఆయన చెప్పినటువంటి మాటలను పౌలు గారు ఖండించినట్లుగా, ఆయన చెప్పిన మాటలకు పూర్తి భిన్నమైనటువంటి సువార్త చెప్పినట్టుగా, లేకపోతే ఇంకొంచెం దాన్ని హిస్టారికల్ గా అర్థం చేసుకోవాలి అని అంటే, ప్లూటార్క్ గారు పౌలు చెప్పినటువంటి మాటలకు భిన్నంగా చెప్పినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఏంటి ఇంతకు ప్లూటార్క్ చెప్పాడు అనంటే, ప్లూటార్క్ మనందరము కూడా ఒక దాన్ని ఏమంటారు, అరిస్టాటిలియన్ లేకపోతే ప్లేటనిస్టిక్ వ్యూ అని దీన్ని పిలుస్తారు. ప్లేటనిస్టిక్ వ్యూ ప్లూటార్క్ ఏం చెప్పాడు అనంటే, మనందరము ఈ ఆత్మలము దేవుని నుండి దూరం అయిపోయినటువంటి ఈ ఆత్మలు ఒకానొక సమయంలో తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి భౌతికంగా కనిపించే ప్రపంచం అంతటినీ కూడా నాశనం అయిపోతుంది అని ప్లూటార్క్ గారు చెప్పారు. దీన్ని ఆధారం చేసుకునే చాలా మంది థియోలోజియన్స్ కూడా బైబిల్ పైన ప్లూటార్క్ యొక్క, అలాగే బైబిల్ పైన ప్లేటో యొక్క, బైబిల్ పైన అరిస్టాటిల్ యొక్క సిద్ధాంతాలను రుద్దే ప్రయత్నం చేస్తారు. గ్నాస్టిసిజం లో వచ్చినటువంటి ఆలోచనలను రుద్దే ప్రయత్నం చేస్తారు. మానికీనియన్స్ తీసుకొచ్చినటువంటి ఆలోచనలు దీనిపైన రుద్దే ప్రయత్నం చేస్తారు. కానీ బైబిల్ యూదా గోత్రపు లేకపోతే యూదా సమాజము, యూదా క్రైస్తవ సముదాయము ఆలోచించినటువంటి పద్ధతులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఇందుకు భిన్నంగా ఎందుకు కనిపిస్తున్నాయి అనంటే, మనము నమ్మేటటువంటి దేవుడు ఆయన చేసినటువంటి పనిలో తప్పులు వెతికే దేవుడు కాదు. మనం నమ్మేటటువంటి దేవుడు ఆయన ఒకసారే కలుగును గాక అంటే కలిగించే దేవుడు. మనం నమ్మేటటువంటి దేవుడు మార్పు
కలిగినటువంటి వాడు కాదు. ఆయన ప్రణాళికలో మార్పులు ఉండేవి కావు. ఆ దేవుడు కలిగించినటువంటి సృష్టి, భూమి ఆకాశములను సృజించి ఆయన మంచిది అని అన్నాడు. ఈ మంచిదాన్ని ఇక్కడ నశింపచేసేసి మనందరిని తీసుకుని వెళ్ళి ఇంకొక ఏదో తెలియని ఇంకొక ఏదో వేరే కొత్త మంచిలోనికి తీసుకుని వెళతాడు అన్నటువంటి భిన్నమైనటువంటి ఆలోచన బైబిల్ పైన రుద్దటం జరిగింది. నిజానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనం చచ్చిపోతే ఆయన లోకానికి తీసుకుని పోవటానికి కాదు, కానీ ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలోనే ఒక చక్కటి జవాబు మనకు అనిపిస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందును ఇక్కడ కూడా నెరవేరును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన ఆలోచనలు ప్రభువు యొక్క ఆలోచనలకు సరిపోయేవిగా చూసుకోవాలి. ఏ ఆలోచన, ఏ థియాలజీ అయితే దేవుని యొక్క క్రియేషన్, దేవుని యొక్క మంచి పని, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వాగ్దానం అంతా కూడా అది తప్పు, మనం ఇక్కడ నుంచి ఇంకొక చోటికి వెళ్ళిపోవటానికి దేవుడు చేశాడు అన్నటువంటి నేను వెళ్ళిపోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటుందో అది మానవ కేంద్ర సువార్త అవుతుంది. కానీ దేవుని ప్రణాళిక, ఆయన సార్వభౌమాధికారంలో ఆయన నిర్ణయించినటువంటి పద్ధతులు, వాటిని జరిపించటానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతగా ప్రేమించాడంటే, ఆ ప్రభు తన కుమారుడు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనము ఆయనకు అవిధేయత ద్వారా చేసినటువంటి కుమార్గములను, తప్పు మార్గములను సరిచేయగలిగినటువంటి, మనందరినీ ప్రభుని యేసుక్రీస్తునందు సమ్ అప్ చేయగలిగినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక వైపుకు మనల్ని తీసుకుని వెళ్ళటం, అది దేవుని ఆధారిత, దేవుని కేంద్రమైనటువంటి థియాలజీగా మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి ఆ ప్రణాళిక యొక్క సమేషన్ మనకు కనిపిస్తుంది. 8-9 నుంచి మనం గనక చదివితే ఇవన్నీ కూడా కలిపి రాసినటువంటి వచనాలు, 3 నుంచి 14 వరకు ఉన్నటువంటి రాసినటువంటి వచనాలు. ఇక్కడ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అనగా యేసుక్రీస్తు ప్రభువు యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేశాడు. తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. ఈ సంకల్పమును బట్టి, అంటే అదే సంకల్పం ఏదైతే ఆయన సంకల్పమైందో ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ది డెసిషన్ దట్ గాడ్ మేడ్, దేవుని యొక్క ప్రణాళిక యొక్క కేంద్రం ఏమిటి అని అంటే, పరలోకములో ఉన్నదే గాని భూమి యందు ఉన్నదే గాని ఆయన యేసుక్రీస్తునందు సమకూర్చాలి అన్నటువంటి తనలో తాను తీసుకున్న నిర్ణయం, తన మహిమకు కీర్తి కలుగ చేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించాడు. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాక ఆయన కొందరినే ప్రేమించి కొందరి కోసమే ప్రాణం పెట్టి కొందరినే పరలోకం తీసుకెళ్లిపోయి కొందరితో పాటు ఆయన మిగిలిన నిత్య జీవితంలో ఆయన ఏం చేస్తాడు అన్నటువంటి ఆయన దాన్ని ఏమంటారు, సీక్రెట్ విల్ గా ఉన్నటువంటి, ఆయన రహస్యమైనటువంటి చిత్తముగా ఉన్నటువంటి ఒక 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 అభూత కల్పన లాంటి విషయాలను మనం వినటం కంటే కూడా దేవుని వాక్యం చెప్పినటువంటి సత్యం ఏమిటి అనంటే, దేవుడు భూమి ఆకాశములు, ఇన్ ద బిగినింగ్ గాడ్ మేడ్ హెవెన్స్ అండ్ ఎర్త్, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించను. దేవుడు ఆ భూమి ఆకాశములను సృజించి వాటిని మంచివి అని అన్నాడు. దేవుడు 115వ కీర్తనలో దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఆయన యొక్క సార్వభౌమాధికారము మనకు కనిపిస్తుంది. కీర్తనలు 115వ అధ్యాయం కనుక చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా తాను ఏమై ఉన్నాడు అన్నటువంటి అంశాలను ఇక్కడ నుండి మనకు తెలియజేసేటటువంటి ప్రయత్నం కూడా దావీదు కీర్తనలో మనకు కనిపిస్తుంది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అని అంటూ
ఏదైతే చేతి చేత చేయబడినటువంటి ఈ ఈ విగ్రహములు ఉన్నాయో ఆ విగ్రహములను పూజించే వారి యొక్క పరిస్థితిని గురించి మాట్లాడుతూ, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అంటూ 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. గాడ్ ఇన్ హిస్ ఓన్ విల్ అండ్ డిజైర్, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన చేస్తున్నాడు. ఎలా? ఒక రాజుగా సింహాసనాసీనుడై కూర్చుని ఉన్నాడు. ఒక రాజుగా ఆయన కూర్చుని ఏం చేశాడు అంటే భూమి ఆకాశములను చేశాడు. భూమి ఆకాశములను చేసి ఈయన పైన నమ్మిక ఉంచిన వారు, ఈయన పైన ఆధారపడిన వారు, ఈయన పైన విశ్వాసం ఉంచిన వారికి ఆయన వంటి వారు అవటానికి అవకాశం ఇస్తే, ఈయన పైన కాకుండా మనుషుల చేతి పనులు, వారి నోటి అవి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదములుండి నడువు, గొంతుతో మాట్లాడవు, వాటిని చేయువాడు వాటి నమ్మిక ముంచు వారు కూడా వాటి వారై ఉంటారు అని చెబుతూ, విగ్రహములను ఆరాధించడం, విగ్రహముల వైపు తిరిగి చూడటం ద్వారా, వాటిపైన మన కేంద్రాన్ని ఉంచుకోవటం ద్వారా ఈ విగ్రహముల వంటి వారు మనము అవుతాం అంటూ ఇచ్చినటువంటి మాట మనకు, అంటే యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచే వారికి, లేదా దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి మరియు విగ్రహములను ఆరాధించే వారికి తేడా ఏమిటి అంటే, ద మోర్ యు బిలీవ్ ఇన్ దిస్ ట్రూ గాడ్, ఈ సత్య దేవుని యందు నువ్వు విశ్వసించే కొద్దీ నువ్వు ఆయన వంటి, లేకపోతే ఆయన నీలో ఏ స్వరూపమును పోలికను ఉంచాడో ఆ స్వరూపము మరియు పోలిక యొక్క మరి శిఖరాగ్రము, లేకపోతే సర్వ సత్యములోనికి నడిపింపబడతావు. యు విల్ బికమ్ మోర్ హ్యూమన్, యు విల్ బికమ్ ద రియల్ హ్యూమన్. నిజమైనటువంటి మానవుడిగా మారతావు. నిజమైనటువంటి మానవుడిగా ఆదామును దేవుడు చేశాడు. కానీ ఎవరైతే ఈ చేతి చేత చెక్కబడినటువంటి వారి సొంత విగ్రహములను సృష్టించుకున్నారో అవి మానవునికి మరియు సృష్టికి ఉన్నటువంటి తేడా. మానవుడు సృష్టిని ఏలువాడుగా, మానవుడు సృష్టిపై అధికారం ఉన్నవాడుగా, మానవుడు సృష్టిలో క్రమమును విస్తరింపజేసేవాడిగా దేవుడు నియమిస్తే, సృష్టిలో భాగములను దేవుళ్ళను చేసుకుంటే మనము కూడా సృష్టి వంటి వారమైపోతాం, లేకపోతే జీవము లేని వారమైపోతాం. జీవమున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తే జీవములోనికి ప్రయాణిస్తాం, జీవము లేని వాటిని ఆరాధిస్తే నిర్జీవులం అయిపోతాం. అండ్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇదే నిజానికి ఆ రోజు ఏదేను తోటలో జరిగింది. ఏదేను తోటలో జరిగింది ఏమిటి? ఏదేను తోటలో ప్రభువు మనల్ని, అనగా ఆదామును సృష్టించి ఆదామును ఆ ఏదేను తోటలో ఉంచి ఆయన వారికి, అంటే ఆదాము హవ్వలకు ఒక అధికారముతో కూడినటువంటి ఆజ్ఞను, లేకపోతే బాధ్యతతో కూడినటువంటి ఆజ్ఞను ఇచ్చాడు. ఏమని? దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరచుకోండి. తల్లిదండ్రులకు ఉండేటటువంటి అధికారం, తల్లిదండ్రులకు ఉండేటటువంటి బాధ్యతను వారికి అప్పచెప్పినట్లుగా పేర్లు పెట్టడం ద్వారా అది మనకు కనిపిస్తుంది. అప్పుడు వారు ఎరిగినటువంటిది ఒకటే, దేవుడు సత్యము, సత్యము, సత్యము. కానీ ఎప్పుడైతే సృష్టిలో భాగమైనటువంటి దేవుని సృష్టికి అతీతుడైన దేవుని యొక్క జీవమునకు అటాచ్ అయి ఉన్నటువంటి వీరు, when they were drawing the source from the life of God, దేవుని యొక్క ఆ జీవము నుండి వారు పొందుకోవాల్సినటువంటి జీవమును పొందుకోకుండా ఆ కనెక్టివిటీ తీసుకుని వచ్చి సాతాను అన్నటువంటి విగ్రహము వైపుకు, సృష్టి వైపుకు పెట్టినప్పుడు ఆ విగ్రహము వలె చచ్చినటువంటి ఆ స్థితిలోనికి వీరు రోజు రోజుకు డిగ్రేడింగ్ ఇన్ దేర్ హ్యూమన్నెస్, వారిని దేవుడు ఏ పోలిక మరియు స్వరూపము చొప్పున చేశాడో దాని నుంచి మువత్వా మౌత్ అన్నటువంటి మాట వాడినట్లుగా చచ్చిపోతారు అన్నటువంటి అంశం, అంటే అన్నటువంటి ఆ విధానంలో మనం చస్తాం. రోజు రోజుకు డిగ్రేడ్ అయిపోతాం. మనం బ్రతికినన్ని నాళ్ళు రోజు రోజుకు మనలో మానవ తత్వము, లేకపోతే మనుష్యుడిగా మనకు మరియు మిగిలిన క్రియేషన్ కు ఉన్న ఒకే ఒక తేడా ఏమిటి అని అంటే, నిజానికి దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక, ఆ దేవుని స్వరూపమును దేవుని పోలికను మెల్లిమెల్లిగా వాత వేయబడినటువంటి మనస్సాక్షి కారణముగా, ఎంత చెప్పినా విననటువంటి మనస్సాక్షి కారణంగా మనం కోల్పోతాం. దాన్నే బానిసత్వం అని పిలుస్తున్నాం, దాన్నే మనము స్లేవరీ అని పిలుస్తున్నాం, దాన్నే
మనము చచ్చినటువంటి పరిస్థితి అని పిలుస్తున్నాం, లేకపోతే మనము మృత స్వరూపులము అయిపోతున్నాం అని పిలుస్తున్నాం. ఇదే ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటి కాండెమ్నేషన్, ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటి పాప పర్యవసానం. ఈ పర్యవసానం కారణంగా మనకు మృత్యువు వచ్చి ఈ పర్యవసానంగా మనకు మృత్యువు వచ్చింది. కానీ ప్రభువు ఇదే 115వ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే, ఆయన పరలోకమందు కూర్చుని ఆయన ఆకాశమందు కూర్చుని ఉన్నాడు, ఆయన తనకు ఇచ్చ వచ్చినట్లు చేస్తూ ఉన్నాడు. కానీ 8వ వచనంలో వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచువారు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకోండి. యెహోవాను నమ్మితే మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయనను నమ్మితే ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులారా నమ్మండి, ఆశీర్వదిస్తాడు. నిజానికి దేవుని యొక్క ప్రణాళిక ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రణాళిక భూమిని నిండించటం. దేవుని యొక్క ప్రణాళిక సర్వ సృష్టి పైన మానవునికి ఉండాల్సినటువంటి అధికారమును కంటిన్యూ చేయటం. దేవుని యొక్క ప్రణాళిక సర్వ సృష్టి పైన మానవుడికి ఆయన ఇచ్చినటువంటి సృజనాత్మకత. ఆ సృజనాత్మకతలో భాగంగా సేద్యము చేయటము మరియు దానిని కాయటము. అది 2వ అధ్యాయంలో ఆదికాండం మనకు కనిపిస్తుంది. దీస్ ఆర్ ది ఫౌండేషన్స్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. ఇవన్నీ కూడా మానవ జీవితానికి ఉండేటటువంటి కేంద్రమైనటువంటి లేకపోతే పునాది అంశాలు. ఆ పునాది అంశాలను మర్చిపోవటం కారణంగానే we have distorted vision about heaven, we have distorted vision about atonement, we have distorted vision about the savior, we have distorted vision about everything in theology. ఏమిటి 2వ అధ్యాయంలో మనకు కనిపించేది ఏమిటి అనంటే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాడు. The plan of God is that man works out. మనిషి ఆ సేద్యపరుస్తాడు, మనిషి దాన్ని కాస్తాడు. ఈ సృష్టి పైన మనిషికి ఇచ్చినటువంటి అధికారం కారణంగా మనిషి సేద్యపరచాలి. దేవుడు ఏదేను తోటలో క్రమాన్ని ఉంచాడు. పృథ్వీ బెడోల్థా అని పని హిందీ భాషలో ఉంటుంది. అంటే ఏ స్వరూపము లేనటువంటి, ఏ ఆకారము లేకుండా నిరాకారముగా ఉన్నటువంటి భూమి పైన ఆకారమును లేకపోతే ఆ క్రమమును విస్తరింపచేస్తూ పోయేటటువంటి పనిని, ఆ విస్తరింపచేస్తూ పోతూ కాచుకునేటటువంటి పనిని మానవుడికి ఇస్తే, మానవుడు ఆ అధికారముతో కూడినటువంటి బాధ్యతను తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చాడు? ఈ సృష్టికి ఇచ్చాడు. సృష్టిలో భాగమైనటువంటి సాతానుకు ఇచ్చాడు. సాతానుకు ఇచ్చిన కారణంగా మనము ఇప్పుడు సాతాను యొక్క అధికారము క్రింద ఉన్నాం అన్నటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను మనకు చెప్పటం మనకు తెలిసిన విషయమే. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తోంది అనంటే, 12వ వచనం 115వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే మనము 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడతారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. హీ ఈజ్ సో సావరెన్. ఆయన ఎంత సార్వభౌమాధికారం కలిగిన వాడంటే, ఆ సార్వభౌమాధికారంలో మనిషికి భూమి మీద అధికారం ఇచ్చాడు. మనిషికి భూమి మీద నిర్ణయాలు చేసే అధికారం ఇచ్చాడు. మనిషికి భూమి మీద క్రమాన్ని విస్తరింపచేసే అధికారం ఇచ్చాడు. మనిషికి భూమి మీద సృష్టిని నడిపించే అధికారం ఇచ్చాడు. పేర్లు పెట్టే అధికారం ఇచ్చాడు. ఆ గ్లోరీ మహిమతో నింపాడు. మహిమతో నింపి ఉంచినటువంటి ఆ మనిషి ఏం చేశాడు అనంటే, దేవుని నుంచి రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని తీసుకోవాల్సినటువంటి మనిషి దేవుని నుంచి కాకుండా సాతాను వైపుకు తన ఆలోచనను మళ్లించటం కారణంగా జీవమును కోల్పోయి మృత్యువు వైపుకు, మృతులైనటువంటి లేదా మృతకములుగా ఉన్నటువంటి ఈ విగ్రహములను ఆరాధించే వారు వాటి వలె అవుతారు అన్నట్లుగానే వాత వేయబడిన వారుగా, కట్ ఆఫ్ అయ్యేవారుగా, హ్యూమన్నెస్ కోల్పోయేవారుగా వారి జీవితాన్ని మరణం వైపుకు తీసుకొని వెళుతున్నారు అని దేవుని వాక్యం మనకి ఇంతవరకు చెప్పగా మనం విన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు మాట్లాడుచున్న ఈ రాబో కాలము ఆయన దూతలకు లోపరచలేదు. రాబో కాలమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాబో లోకమును గురించి మాట్లాడుతున్నాడు. రాబో లోకమును ఏం చేశాడు? మనము మాట్లాడుచున్న ఈ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగు దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. దూతలకు లోపరచలేదు. మరి ఎవరికి లోపరిచాడు? మనుషులకు లోపరిచాడు. ఎలా లోపరిచాడు? ఇప్పుడు చూడండి. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యమిచ్చు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుడి దర్శించుటకు వాడే పాటివాడు,
నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేశావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేశావు. కానీ వాడు పోగొట్టుకున్నాడు, వాడికి లేనటువంటి, వాడు కోల్పోయినటువంటి దానిని నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చావు, అనుగ్రహించావు. కానీ వారి పాదముల కింద సమస్తమును ఉంచావు. కానీ ఆ తరువాత మనకు తెలిసిన ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని తీసుకుని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ పెడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ యాగము ద్వారా, దాని తర్వాత దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని ఎనిమిది కంటిన్యూషన్, ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు, వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకా లోపరచబడలేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటమును ధరించిన వాడిగా ఆయన చూచుచున్నాం. ద గాస్పెల్ ఈజ్ నాట్ దట్ యు విల్ డై అండ్ గో, మై బ్రదర్, మై సిస్టర్. చాలా చాలా స్పష్టంగా మీరు వినాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుని రాజ్యము స్థాపించటము ఇక్కడ సువార్త కానీ, నేను చచ్చిపోయి పరలోకం పోవటం కాదు. దేవుని రాజ్యం ఇక్కడికి రావటం సువార్త. కానీ ఆ రాజ్యమునకు రాజుగా ఉన్నటువంటి యేసు సిలువలో సాతాను తలను చిత్తక తన్నాడు. సాతాను యొక్క ద పవర్స్ అండ్ ది ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్ ఆర్ డిఫీటెడ్. ఈ సిలువ పైన ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాధికారిగా పిలువబడినటువంటి, ఈ రాజుగా పిలువబడినటువంటి, ఈ లోక దేవతగా పిలువబడినటువంటి ఈ సాతాను ఎవరైతే ఉన్నారో వాడి తలను చితక తన్నాడు. కాబట్టి వాడిని ఓడగొట్టాడు. కాబట్టి వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ రైట్ నౌ. ఇప్పుడు మనము వీఆర్ సిట్టింగ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. మనము ఈ దేవుని రాజ్య సంబంధమైనటువంటి అధిపతులుగా మనం కూర్చుని ఉన్నాం. కానీ మనం నమ్మినటువంటి, లేకపోతే మనకు ఈ థియాలజీ, లేకపోతే చచ్చిపోతే పరలోకం పోతాము అని చెప్పేటటువంటి థియాలజీ ఏం చెప్తుంది అని అంటే, అప్పుడెప్పుడో రాబోయే కాలములో జరిగేటటువంటి విషయాలు ఆమె చెప్తుంది. ఇట్ ఈస్ ట్రూ దట్ వెన్ జీసస్ కమ్స్ బ్యాక్, యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని రక్షించేశాడు, మనం రక్షింపబడుతూ ఉన్నాం, మన రక్షణ సంపూర్ణమవుతుంది. దాన్ని మనం గ్లోరిఫికేషన్ అని అంటాం. అలాగే దేవుని రాజ్యం వచ్చేసింది, దేవుని రాజ్యం వస్తూ ఉంది, దేవుని రాజ్యం సంపూర్ణముగా వస్తుంది when Jesus returns back. మనకి ఇది ఎలా కనిపిస్తుంది, ఎలా అర్థమవుతుంది? మనం ఇంతవరకు చదివినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు సమీకరించాలి, యేసుక్రీస్తునందు సమకూర్చాలి. He wants to bring the heavenly realm and the earthly realm and unite it together. పరలోకమందున్న వాటిని, భూలోకమందున్న వాటిని ఆయన సమకూర్చాలి, యేసుక్రీస్తునందు సమకూర్చాలి. ఈ విశాలమైనటువంటి దృక్పథంలో ఇప్పుడు క్రైస్తవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్పినట్లుగా ఆయన రాజ్యము ఇక్కడ వచ్చేసింది. ఆయన రాజ్యము తినడము త్రాగటం కాదు, ఆయన రాజ్యము పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడటం కాదు. ఆయన రాజ్యము నీతి, ఆయన రాజ్యము నీతి, రైచియస్నెస్ అనగానే మనకేం గుర్తొస్తుంది అని అంటే, టు బి రైట్ అనగానే మనకేం గుర్తొస్తుంది అని అంటే, యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి, మనకు కప్పినటువంటి నీతి అన్నటువంటి ఆలోచనలో థియాలజైజ్ చేస్తాం, మోరలైజ్ చేస్తాం. అంటే మనం ఏదో మోరల్ కాండక్ట్, కోడ్ ఆఫ్ కాండక్ట్ తప్పిపోయాం, యేసుక్రీస్తు దాన్ని సరిచేశాడు, మన పైన ఆయన నీతిని కప్పేశాడు అన్నటువంటి థియోలాజికల్ సెన్స్ లో చూస్తాం. అది సోటీరియోలాజికల్ గా ఒక రకంగా కరెక్టే అయినప్పటికీ, అంటే రక్షింపబడేటటువంటి, ఆయన నాకు రాజు అని ఒప్పుకునేటటువంటి విషయంగా మనం ఆ దిశగా మనం ఆలోచించినప్పుడు ఒకటి కరెక్టే అయినప్పటికీ, నిజానికి రైచియస్నెస్, నిజానికి నీతి అని అంటే ఏమిటి అని అంటే, రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ హూ ఈజ్ రైట్ ఇన్ కీపింగ్ ప్రామిసెస్. ఆయన చేసినటువంటి వాగ్దానములను నిలబెట్టుకునేందుకు ఆయన నీతి గలవాడు అని చెప్పే మాట రైచియస్నెస్, రైట్ అని చెప్పడానికి వాడినటువంటి మాట. ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు చేసినటువంటి వాగ్దానములను నిలబెట్టుకున్నాడు. ఏంటా వాగ్దానం? హీ వాంట్స్ టు సమ్ అప్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్ ఫ్యామిలీ. ఆయన కుటుంబముగా మనలను ఆయన తిరిగి ఆయన క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలోనికి మనల్ని ప్రవేశపెట్టాలన్నది ఆయన యొక్క ప్రణాళిక. పరలోక సంబంధమైనటువంటి ద రెల్మ్ ఆఫ్ హెవెన్స్ అండ్ ద రెల్మ్ ఆఫ్ ఎర్త్, పరలోక సంబంధమైనవి మరియు భూలోకమైన సంబంధమైన వాటిని యేసుక్రీస్తునందు సమీకరించాలి, లేకపోతే అన్నది ఆయన యొక్క
ప్రణాళిక. అక్కడ వాడినటువంటి పదాన్ని మనం గనక చూసినట్లయితే, ఆయన సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని, టు సమ్ ఎవ్రీథింగ్ అప్, సమకూర్చటము యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రధానమైనటువంటి సువార్త. దేవుని రాజ్యము అన్నది ప్రధానమైనటువంటి సువార్త. దేవుని రాజ్యము యొక్క సువార్తలో నేను చచ్చిపోయి పరలోకం పోతాను అనేది చాలా ఒక చిన్న పాయింట్. ఆ చిన్న పాయింట్ని పట్టుకొని మనం ఒకరితో ఒకరం విభేదిస్తూ, ఒకరితో ఒకరం పోట్లాడుకుంటూ, దేవుడు నన్ను తీసుకెళ్తాడు, నిన్ను తీసుకెళ్ళడు, దేవుడు నన్ను తీసుకెళ్తాడు, నిన్ను తీసుకెళ్ళడు అన్నటువంటి ఆలోచనలో దేవుని యొక్క విశాలమైన ద గ్రాండ్ ప్లాన్ ఆఫ్ గాడ్, గ్రాండియర్ ను మర్చిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ద ఫ్రీడమ్ దట్ గాడ్ గివ్స్, దేవుడు ఇచ్చేటటువంటి స్వాతంత్రం. నో యీ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. మీరు సత్యమును తెలుసుకోండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటా సత్యం? అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును, నీవు పంపినటువంటి యేసు క్రీస్తును తెలుసుకొనటయే నిత్య జీవం. నిత్య జీవం అని అంటే మనం చచ్చిపోయి పైకి వెళ్ళిన తర్వాత దేవుల్లో ఉండటం కాదు, ఆయనను ఇక్కడ తెలుసుకోవటం నిత్య జీవం అన్నటువంటి చాలా సింపుల్ గాస్పల్. ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ది గాస్పల్ ఏంటది? 21వ అధ్యాయంలో గనక ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడిన పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగి వచ్చుట చూచితిని. So when the resurrected bodies of God, of godly children, మనం చనిపోయిన వారు తర్వాత ఇక్కడ బ్రతికున్న వారు తిరిగి లేపబడినప్పుడు, రిజరెక్ట్ అయినప్పుడు, when we are metamorphized, సంపూర్ణముగా మనము రూపాంతరము చెందినప్పుడు, ఆ రిజరెక్టెడ్ బాడీస్ లో మనం ఉన్నప్పుడు మనకు నూతన భూమి ఒకటి, నూతన ఆకాశం ఒకటి మనకు కనిపిస్తుంది. ఆ నూతన భూమి, నూతన ఆకాశంలో మనము ప్రభువుతో ఉండబోతున్నాం. ఇది అర్థం చేసుకున్నారు కనుకనే దేవుని పిల్లలు, దేవుని యొక్క ప్రజలు ఈ భూమి అన్నదంతా ఇక్కడ గతించిపోయేది, నశించిపోయేది, దీన్ని విడిచిపెట్టి నేను పరలోకం వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచనలో కాకుండా, ఇక్కడున్నటువంటి ప్రజలు, ఈ భూమి పట్ల ప్రభువు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, ఈ వాగ్దాన భూమి, నాకు ప్రభువు ఇచ్చిన వాగ్దాన స్వరూపం, నాకు ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన బాధ్యతను వారు గుర్తుపెట్టుకున్నారు. ది ఐడియా that transforms the world is not that you leave this world and go away. నువ్వు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రపంచము బాగుపడిపోతుంది అన్నటువంటి ఆలోచన కాకుండా, ఈ దేవుడు ఆకాశమందుండి ఆయన రూల్ చేస్తున్నాడు, భూమిని మనకిచ్చాడు, వాగ్దాన స్వరూపం మనకిచ్చాడు, వాగ్దాన రాజ్యము మనకిచ్చాడు, వాగ్దాన జనములను మనకిచ్చాడు. ఆ జనములను మనము శిష్యత్వములోనికి నడిపించడం మన బాధ్యతగా మనకిచ్చాడు. వాగ్దానముతో కూడిన యాజకత్వమును కూడా మనకు ప్రభువు ఇచ్చాడు. ఇదే మనకు మొదటి పేతురు గ్రంథంలో పేతురు అంటాడు, యు ఆర్ ద రాయల్ ప్రీస్ట్హుడ్. మీరు యేసుక్రీస్తు అన్నటువంటి రాజు మనకున్నాడు అని ప్రకటించేటటువంటి, ఆ రాజును ఘోషిస్తూ ప్రకటించేటటువంటి, అంటే ఘోషణ చేయటం అని అంటారు కదా, అలా ప్రకటించేటటువంటి రాయల్, లేకపోతే రాజ్యాధికారము కలిగినటువంటి రాజు యొక్క రిప్రజెంటేటివ్స్, ఆయన యొక్క ప్రతినిధులు మీరు ఈ లోకంలో అని మనకు దేవుని స్వార్థ చెప్పడానికి అవకాశం ఇవ్వబడింది. ఇంతకు స్వార్థ అంటే ఏంటి? నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావు, నువ్వు పరలోకం పోతావా, నరకం పోతావా? పరలోకం is this only the gospel? ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా, నరకం పోతావా అన్నటువంటి స్వార్థ చెప్పలేదు. ఆయన దేవుని రాజ్యము మీ నడుమ ఉంది, దేవుని రాజ్యము ఇట్ ఈస్ అట్ యువర్ హ్యాండ్ అని అన్నాడు, అది మీలో ఉంది అని అన్నాడు. సో ఎందరైతే యేసుక్రీస్తును తమ రాజుగా, తమ ప్రభువుగా, తమ చిత్తము పైన ఆయనకు అధికారం ఉంది అని విశ్వసిస్తారో, ఆయనను వెంబడిస్తారో, వారు ఆయన రాజ్యములోనికి ప్రవేశిస్తారు. ఆల్రెడీ ప్రవేశించారు. ఎందరు ఆయనను విశ్వసించారో వారు పిల్లలవుటకు అధికారం ఇవ్వబడింది, ఆయన రాజ్యంలో ప్రవేశించారు. ఆ రాజ్యంలో ప్రవేశించినటువంటి వారు
ఆ రాజ్యమును కొనసాగించాలి, ఆ రాజ్యమును కొనసాగింప చేయాలి కనుక వారిలో ఉన్నటువంటి స్వాతంత్రం, రాళ్లతో కొడుతున్నారు, చంపేస్తున్నారు, శిరచ్ఛేదనం చేస్తున్నారు, శిలువలను ఎక్కిస్తున్నారు, కానీ స్వాతంత్రం, దే ఆర్ ఫ్రీ లైక్ బర్డ్స్. ఎందుకంత ఫ్రీడమ్? ఎక్కడి నుంచి వచ్చింది వారికి అంత స్వాతంత్రం అని అంటే దే నో ద ట్రూత్. అండ్ వాట్ ఈస్ ద ట్రూత్? నేను ఇక్కడ చచ్చిపోతే పరలోకం పోతానన్నదా? నో, దిస్ ఈజ్ మైన్, ఇది నాది. నా తండ్రి ఈ భూమిని నాకు ఇచ్చాడు. నేను ఇప్పుడు చనిపోతాను, కానీ రూపాంతరము చెందినటువంటి శరీరముతో ఇక్కడ నేను రాజ్యం వెళ్తాను. నా ప్రభువు యొక్క ప్రతినిధిగా రాబోవు లోకమును ఆయన నాకు ఇచ్చాడు. మన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మళ్ళీ చదివినట్లయితే, ఈ మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు, ఆయన ప్రభువుకు లోపరచాడు కాబట్టి ప్రభువులో భాగస్థులమైనటువంటి మనకు లోపరచాడు. ఆ లోపరిచినటువంటి లోకమును స్వాస్థ్యముగా స్వతంత్రించుకోవటం మనకు ప్రభువు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రం. ఆ స్వాతంత్రంలో మనం ఎదగటానికి మనకు వాగ్దానమును ఇచ్చాడు. విస్తరింప చేయమన్నాడు, క్రమమును విస్తరింప చేయాలి. భూమిని నిండించమన్నాడు, క్రమము చేత భూమిని నిండించాలి. ఆయన దానిని ఏలమన్నాడు. మనకు ప్రభువు ఇచ్చినటువంటి ఆ పిలుపులో దానిని ఏలాలి. చాలా మంది సార్వభౌమాధికారాన్ని నిరంకుశత్వంతో అర్థం చేసుకుంటారు. అంటే దేవుడు కట్టబట్టుకొని గాడ్ సో హేట్ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని దేవుడు ఎంతగా ఆయన ద్వేషిస్తున్నాడు అంటే ఆయన తన కుమారుణ్ణే చంపాడు అన్నట్లుగా ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయనకు లేనటువంటి కొత్త విషయాలను ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఏముంది అని అంటే 3వ వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతత్వమును అయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. హీ ఈస్ జస్ట్ సేయింగ్ అండ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఆయన మహత్తుగల మాట చేత సమస్తమును ఆయన నిర్వహిస్తూ, యేసుక్రీస్తు దేవుని యొక్క మూర్తిమంతత్వం. If you want to see God becoming man, you see Jesus. If God can walk on the earth, you see Jesus. If you want to see God speaking, see Jesus. If you want to see God ruling, see Jesus. If you want to see God preaching, look at Jesus. నువ్వు ఏం దేవుడు చేస్తాడని ఆలోచిస్తున్నావో, మనిషిగా యేసుక్రీస్తు ప్రభువు చేసిన దాన్ని చూస్తే దేవుడు చేసేది నీకు అర్థమవుతుంది. ఒకసారి తన 2 కుమారులను తీసుకుని వచ్చి, అయ్యా, నీ కుడివైపున ఒకరు, నీ ఎడం వైపున ఒకరు ఉండటానికి అవకాశం ఇస్తావా అని అడుగుతా. ఐ యు లుకింగ్, వాట్ ఆర్ యు ఆస్కింగ్ ఫర్ మీ? అసలు ఏమడుగుతున్నావు అమ్మా నువ్వు? అలా కాదు, నా రాజ్యంలో లోకములో ఉండే అధిపతులు ఇలా చేస్తారు. లోకంలో ఉండేటటువంటి వారు నా కుడి పక్కన ఎవరు ఉండాలి, ఎడమ పక్కన ఎవరు ఉండాలి, ఎవరికి ఎంత అధికారం ఉంది, ఎవరికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చూస్తారు. కానీ దట్ ఈస్ నాట్ ది ప్రిన్సిపల్స్ దట్ ఐ వర్క్ విత్. నేను అటువంటి నియమాలతో పని చేయను. ఎలాంటి నియమాలతో పని చేస్తాను అని అంటే, నా రాజ్యములో ప్రముఖులు అవ్వాలి అని అంటే వాడు పరిచర్య చేయాలి, సేవ చేయాలి అని చెప్పాడు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ హిస్ కంప్లీట్ గాడ్నెస్. ఆయనకున్నటువంటి సంపూర్ణమైనటువంటి మానవత్వము మరియు సంపూర్ణమైనటువంటి దేవతత్వములో లేక మూర్తిమంతత్వమైనటువంటి దేవుని యొక్క నేచర్ అంటే స్వభావంలో ఆయన ఏం చేశాడు అని అంటే, he served, he did not come to be served. ఆయన సేవ చేయించుకోవటానికి కాదు, సేవ చేయటానికి వచ్చాడు. అందుకనే ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం గనక మనం చూసినట్లయితే, దేవుని రాజ్యంలో ఉన్న స్వతంత్రం, ద ఫ్రీడమ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క మనస్సు ఎందుకు మనకు ఆయన మనస్సును లేకపోతే క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఈ మనసును మీరు కలిగి ఉండండి అని దేవుని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, దాని వెనక ఉన్నటువంటి ఆ స్వాతంత్రం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, ఆత్మ విషయమై దీనులై ఉండటం, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు, భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈ భూలోకాన్ని వదిలేసి వెళ్ళిపోవటం కాదు, భూలోకాన్ని స్వతంత్రించుకోవటం. కనికరించు వారు ధన్యులు, వారి కనికరాన్ని పొందుతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క నేచర్ ఏంటి, సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క ఆ స్వభావమును పరిశుద్ధమైనటువంటి మన ప్రభువు పరిశుద్ధాత్ముని ద్వారా మనకు తెలియజేసినటువంటి వాక్యంలో ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఇలా ఉంటే
నన్ను పోలిన వారై ఉంటారు. నేను నా తండ్రిని పోలి ఉన్నాను. నా తండ్రి సార్వభౌముడై ఏలుతున్నాడు. కానీ ఎలా? నియంతృత్వముతో కాదు. ఇదిగో ఇలా అంటే the beatitudes that God that Jesus teaches, ఆయన నేర్పించినటువంటి ఈ ఈ ఈ ఈ ధన్యుడు 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 అన్నటువంటి మాటలన్నీ కూడా ఆయన క్యారెక్టర్ను సూచిస్తాయి, ఆయన యొక్క స్వభావమును సూచిస్తాయి. కాబట్టి పని చేసి ఇక్కడ నుంచి పలాయనమైపోయి ఏదో రక్షణ పొందేసుకుని పలాయనమైపోవటం కోసం మనం పిలువబడటం కాదు. కానీ నా రాజ్యము, మా పరలోక రాజ్యము నీతియు సమాధానము, రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్, ఆనందము, పరిశుద్ధాత్మనందలి ఆనందము, ఈ మూడు స్వతంత్రంగా అనుభవించేటటువంటి క్రైస్తవ జీవన విధానంలోనికి పౌలు భక్తుడు మనల్ని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి పిలుస్తున్నాడు. మన పిలుపు not to die and go to heaven, but to redeem the world in Jesus Christ. యేసుక్రీస్తునందు ప్రపంచములను మనము దేవుని కొరకు రిడీమ్ చేయాలి. ప్రపంచములను దేవుని కొరకు మనము వాటిని విమోచించాలి. వ్యాపారమును విమోచించాలి. వ్యాపారం ఈరోజు ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. విమోచించాలి. పాలిటిక్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? అపవాది చేతిలో ఉన్నాయి. విమోచించాలి. ఈ భూమి మన చేతికి ప్రభు ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించువారు దేవుని వంటి అయితే దేవుని నుంచి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ డెఫినిషన్, నిర్వచనములకు మూలముగా ఆయన నుంచి, జీవమునకు మూలముగా ఆయన నుంచి జీవం పొందే మనము మన బాధ్యతను విస్మరిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి మృతులుగా ఉండేటటువంటి వారు మృతులైపోయేటటువంటి ఆ జీవన విధానంలో ఈ లోకమును నడిపిస్తారు. కనుకనే లోకము మూలుగుతూ ఉంది. దేవుని యొక్క దేవుని పిల్లలు ప్రత్యక్షమవుతారు అని లోకము మూలుగుతూ ఉంది అని రోమీయులకు రాసిన పత్రిక మనకు చెబుతా ఉంది. వీఆర్ హియర్ టు రిడీమ్, బాధ్యతతో రాజ్యం చేయటానికి మనం పిలువబడ్డాం అన్నటువంటి విషయాన్ని నేను ఈ ఫ్రీడమ్ అన్నటువంటి ఈ సందర్భంగా ఫ్రీడమ్ అన్నటువంటి ఈ కాన్ఫరెన్స్ లో మీ ముందుకు తీసుకుని రావాలి అని ఆశపడుతున్నాను. ఆత్మను గూర్చిన వాగ్దానమును విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది అంటూ, సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపరచబడిన తరువాత ఎవడును దానిని కొట్టివేయడు. దీనితో మరేమియు కలుపడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లుగా నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అని అన్నాడు. విశ్వసించే వారందరూ కూడా అబ్రహాము యొక్క సంతానమైతే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం 12వ అధ్యాయం ఆదికాండంలో ఏ వాగ్దానం అది? నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావు అన్నటువంటి వాగ్దానమా? లేకపోతే ప్రపంచాన్ని నీ ద్వారా రిడీమ్ చేస్తాను, నీ ద్వారా ఆశీర్వదిస్తాను అన్నటువంటి వాగ్దానం? 12వ అధ్యాయం, నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. యూ విల్ బి ద బ్లెస్సింగ్, యూ విల్ బి ద బ్లెస్సింగ్. నిన్ను నేను ఆశీర్వాదముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశముల యందు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, అబ్రహామును ఆశీర్వదించి భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములను ఆశీర్వదిస్తానన్నాడు. అదే మాటను, ఆ ప్రామిస్, ఆయన చేసినటువంటి ఆ వాగ్దానమును నిలుపుకునేవాడు కాబట్టి ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు అన్న 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 మాటతో హెబ్రీ పదము అక్కడ వాయబడింది. ఇట్ ఈస్ అబౌట్ ప్రామిస్ కీపింగ్ గాడ్. దేవుడు వాగ్దానం చేసి మరిచిపోయేవాడు కాదు. దాని కారణంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వారి ద్వారా దావీదు, ఆయన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ద్వారా పరలోకమందున్నవే గాని భూలోకమందున్నవే గాని ఆయన యందు సమీకరించటానికి, లేకపోతే ఆయన యందు ఏకముగా చేయటానికి దేవుడు చేసినటువంటి వాగ్దానం, మనుషులందరూ కోల్పోయినటువంటి జీవముతో కూడినటువంటి ఆ సంబంధము మరియు అధికారముతో కూడినటువంటి కిరీటమును యేసుక్రీస్తు శిలువ పైన మరణమును జయించి, మరణము అన్నటువంటి
పాపము మరియు మరణము అంబలికల్ కార్డ్ ఏ విధంగా అయితే తల్లిని బిడ్డను కలుపుకొని ఉంటాయో అలా పాపము మరణము కలిసి ఉంటాయి. ఆ పాపము మరణమును ఉన్నటువంటి ఆ స్థితిని ఆయనే పాపమై మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించటం కారణంగా మనల్ని మరణము పైన విజయుల కంటే అధికులుగా చేశాడు. అధికులుగా చేసి విడిచిపెట్టాడా? నో. ఎందుకు చేశాడు? మనం ఆయన చేసినటువంటి సృష్టిలో ప్లాన్ ఏ బాగలేదు కాబట్టి ప్లాన్ బి మనం వెళ్ళిపోయి పైన పరలోకంలో ఉందాం అన్నందుకు చేశాడా అన్నది థియాలజీ చెప్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఆయన ఇక్కడికి వచ్చి మన మధ్య జీవించడానికి ఆయన పిలుపును మనం చూస్తున్నాం. అదే మనము మలాకి గ్రంథంలో చూసాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో 8, 9, 10, 11 వచనాలు గనక చూస్తే యెహోవా తన సింహాసనమును విడిచి వస్తూ ఉన్నాడు. The dream of God is not that you die and go to heaven, but the dream of God of Israel. ఇశ్రాయేలు దేవుని యొక్క దర్శనం, ఇశ్రాయేలు దేవుని యొక్క కోరిక ఏమిటి అని అంటే he cannot live in ఆయన మనుష్యులు చేసినటువంటి ఇళ్లలో లేకపోతే మందిరాలలో నివసించేందుకు ఆయన విగ్రహము కాదు. మనము ఆయన ఇల్లుగా, నువ్వు నేను ఆయన ఇల్లుగా, ఈ మనుష్య సంపద, ఈ మనుషులందరూ ఆయన ఇల్లుగా మన మధ్యలో ఆయన జీవించాలి, ఆయన వసించాలి అన్నది ఆయన ఇష్టం. సరాపులు, కెరూపులు, పరిశుద్ధుడు 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 అని ఉంటే వారి మధ్యలో నివసించేటటువంటి ఇశ్రాయేలు దేవుడికి వారి కంటే కూడా బలహీనులమైనటువంటి మనం, పాపపు పతన స్థితిలో పడిపోయినటువంటి మనల్ని రిడీమ్ చేసుకుని విమోచించి మన మధ్య ఆయన నివసించాలనుకోవటం ఆయనకు ఇష్టం. అది ఆయన యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే ఆయన ఆది కాండములో ఏదేను తోటలో వారి మధ్యకు వచ్చి ముచ్చటించటం మనం చూస్తాం. ఆ తర్వాత సమయం గడిచే కొద్దీ నోహుతో మాట్లాడతాడు, ఇస్సాకుతో మాట్లాడతాడు, అబ్రహాం ఇస్సాకులు ఉన్నప్పుడు మాట్లాడతాడు, యాకోబుతో మాట్లాడతాడు, మోషేతో మాట్లాడతాడు, మోషే విడిపించినప్పుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడతాడు. మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మహిమ పొందాలి అన్నది ఆయన యొక్క ప్రణాళిక అయితే, మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మీ వలనే కదా యెహోవా నామము దూషించబడుతున్నది అన్నటువంటి ఆ ఒడంబడికలో మన పాత్ర అవిశ్వాస్యతకు లోనైనప్పుడు ఆయన పాత్ర విశ్వాస్యతకు, లేకపోతే he was right in his covenant. ఆయన చేసినటువంటి ఆ ఒడంబడికలో ఆయన నీతిపరుడు కాబట్టి ఆ నీతి కారణంగా మనల్ని రిడీమ్ చేసి మనతో కలిసి నివసించటానికి the God of heaven and earth, he wants to bring the heaven down, మరియు భూలోకంలో ఆయన వసించాలి అని ఆశపడ్డాడు. ఆ ఆశ, ఆ ప్రణాళిక మనకు మోషే నిర్మించినటువంటి గుడారములో కనిపిస్తుంది. అదే ప్రణాళిక మరి సొలొమోను నిర్మించినటువంటి మందిరంలో కనిపిస్తుంది. ఆ మోషే నిర్మించినటువంటి గుడారములో ద్వితీయోపదేశ కాండం ఆఖరి భాగంలో యెహోవా సన్నిధి రావటం మనం చూస్తాం. అలాగే సొలొమోను నిర్మించినటువంటి దేవాలయంలో యెహోవా షకైనా మహిమ అక్కడికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ వెయిటింగ్. మరి ఇశ్రాయేలు ప్రజలు వెయిట్ చేసేది అదే. మెస్సియా వస్తాడు. మెస్సియా ఈజ్ నన్ అదర్ దాన్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు యొక్క దేవుడు మెస్సియాగా వచ్చి మన మధ్య నివసిస్తాడు. యెరూషలేమా ఉల్లసించుము, సంతోషించుము, నేను మీ మధ్య వచ్చి నివాసము చేతును. మీలో ఎందరు ఆయనను హత్తుకుంటారో వారందరూ యెహోవాకు ప్రజలవుతారు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం. యెహోవాకు ప్రజలు అయ్యారు. కనుకనే ఇప్పుడు ఆయన యొక్క సన్నిధిని విస్తరింప చేయటం, ఆయన సన్నిధిని ఈ లోకములో ప్రసరింప చేయటం, చచ్చిపోయి పరలోకం పోవటం కాదు. విలియం విల్బర్ ఫోర్స్ గారు ఒకానొక రోజు ఇలాంటి అంశాలను అర్థం చేసుకున్నారు కనుకనే మనకు ముందు నడిచినటువంటి దైవజనుడు విలియం విల్బర్ ఫోర్స్ గారు పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ కామన్స్ లో నిలబడుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటారు, మరి ప్రతి మనిషి దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. ఆ దేవుని యొక్క స్వరూపంలో ఉన్న మనిషిని ఒక స్లేవ్ గా, అంటే ఒక బానిసగా చూడటానికి చూసేవాడు తనలో ఉన్నటువంటి దేవుని స్వరూపమును చచ్చిపోతూ ఉన్నట్లుగా మృత్యువు వైపుకు ప్రయాణించేవాడు తప్ప ఇంకొకడ చూడడు. We are redeemed by the blood of Christ, because of which we want to honor every human being as they are as true human beings who are in the image of God. దేవుని యొక్క ఇమేజ్ లో ఉన్న వారిగా
వారిని గౌరవించాలి అని పోట్లాడాడు. చాలా సార్లు ఆయనకు వ్యతిరేకంగా చాలా విషయాలు జరిగాయి, కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన అన్నారు, హీఈస్ దేవుని వాక్యాన్ని దూషించేవాడు వీడు అని అన్నారు. ఇది నశించిపోయేటటువంటి ఈ దేశం, ఈ లోకం గురించి పోరాడతాడేంటి, నశించిపోయేటటువంటి ఈ ప్రపంచం గురించి పోరాడతాడేంటి, మరి దేవుని వాక్యంలో ఉన్నట్లుగా మనం పరలోకం వెళ్ళిపోతాం, అక్కడ మనకు విభేదములేవి ఉండవు, అక్కడ మనకు ఎవడు బానిస కాదు, ఎవడు గ్రీకు దేశస్థుడు కాదు, ఎవడు యూదుడు కాదు అని అంటే విలియం విల్బర్ ఫోర్స్ గారు అన్నారు, నో, దేవుడు నాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏమిటి అని అంటే ఆయన రాజ్యమును ఇక్కడ స్థాపించాలి. ఇక్కడ ఆయన రాజ్యమును స్థాపించినప్పుడు ప్రతి మనిషికి అదే గౌరవం దక్కాలి. పుట్టుకతో గౌరవం పోకూడదు, పుట్టుకతో గౌరవం రాకూడదు. ఆయన జీవన క్రమం ప్రకారంగా గౌరవం పోకపోవడము కాదు, మనుష్యుని దేవుడు ఆయన స్వరూపంలో చేశాడు అని పోరాడాడు. కనుకనే ఈరోజు ప్రపంచంలో మనకు దేర్ ఆర్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు మనకు కనిపిస్తాయి. అలాగే పిల్లల కోసం, పిల్లల యొక్క హ్యూమన్ రైట్స్ కోసం పోరాడిన వాళ్ళు. అలాగే ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు లక్ష్మీరెడ్డి గారు అనుకుంటాను, ఆవిడ పేరు నాకు సరిగ్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆవిడ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో నిలబడుకొని మాట్లాడుతూ విద్య కోసం పోరాడినప్పుడు, మిషనరీలు దాని వెనక చేసినటువంటి పోరాటం, స్త్రీ యొక్క హక్కు కోసం పోరాడినప్పుడు మిషనరీలు దాని వెనక చేసినటువంటి పోరాటం, స్త్రీలు పైవస్త్రం కప్పుకోవాలి అని పోరాటం చేస్తూ ఉంటే, మీకు పైవస్త్రం ఏమిటి, స్త్రీలకు పైవస్త్రం ఏమిటి, స్త్రీలు పైవస్త్రం వేసుకోవడానికి వీల్లేదు కదా అని ప్రజలు అంటూ ఉంటే, నో, దేవుని యొక్క స్వరూపంలో స్త్రీలు ఉన్నారు, వారికి సమానమైనటువంటి గౌరవం దక్కటం దేవుని రాజ్యము యొక్క విలువ అని పోరాడారు. కనుకనే ఈరోజు మన స్త్రీలు బట్టలు వేసుకోవటానికి వీలవుతోంది. అంత మాత్రమే కాదు, మన దేశంలో కుల వ్యవస్థ ప్రకారంగా నశించిపోతూ ఉన్నటువంటి సమయంలో కుల వ్యవస్థ కారణంగా మనుషులను తాకనటువంటి పరిస్థితి, మనుషులకు భోజనం ఇవ్వలేనటువంటి పరిస్థితి, మనుషులకు వైద్యం చేయకూడనటువంటి పరిస్థితి, మనుషులకు చదువు చెప్పకూడనటువంటి పరిస్థితి, ఎన్నో రకాలైనటువంటి ఆర్టికల్స్, ఎన్నో రకాలైనటువంటి సవరణలు, ఎన్నో రకాలైనటువంటి చట్టాల ద్వారా మన పితరులు పోరాడారు. నాట్ బికాస్ దే ఆర్ గోయింగ్ టు డై అండ్ గో టు హెవెన్, చచ్చిపోయి పరలోకం పోవడం కోసం కాదు వారు పోరాడారు. దే ఫాట్ ఫర్ ఇట్ బికాస్ దే వాంట్ టు సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ రైట్ హియర్. ఆయన దేవుని రాజ్య సువార్తను వారు ప్రకటించారు. దేవుడు ఇక్కడ ఏలాలి అని ఆశపడుతూ ఉన్నారు కనుక ప్రకటించారు. చాలా మంది మార్కు సువార్తలో ఆయన అలా ఆరోహణుడై వెళుతూ ఉన్నప్పుడు మరి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి ఈ అద్భుతములు చేసేటటువంటి శక్తి, అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన ఆరోహణుడై పోవడానికి ముందు ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి అధికారమును ఎంతవరకు సంకుచితం చేసి చూసే ప్రయత్నం చేస్తారు అని అంటే, వెళ్ళి సువార్త ప్రకటించడం అని అంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు చచ్చిపోయినప్పుడు పరలోకం వెళ్తావు అని చెప్పేంత వరకు దానిని, అది కూడా ఒక భాగం, నేను కాదనట్లేదు. మనం ఆయన నమ్ముకుంటే ఆయన రాజ్యంలో భాగమవుతాం, ఆయన నూతన ఆకాశం నూతన భూమిని ఆయన తీసుకుని వచ్చినప్పుడు అందులో భాగస్వాములుగా మనం ఉంటాం, అందులో ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే where is our focus? Our focus is in dying and going away. చచ్చిపోవడము వెళ్ళిపోవడంలో ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపు ఏమిటి అని అంటే, మరి ఈ మాట మనకు మీకా గ్రంథకర్త చాలా మంచిగా సమరైజ్ చేసి చెబుతాడు. మీకా గ్రంథకర్త ఒక చక్కని మాట చెప్తాడు. అది చెప్పి నేను కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. మీకా గ్రంథకర్త 6వ అధ్యాయంలో ఏమంటాడు అని అంటే, మరి వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషమును కలుగజేస్తుందా? నా అతిక్రమమైన నా జ్యేష్ఠ పుత్రునికి నేను ఇస్తే ఆయనకు సంతోషమవుతుందా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇచ్చే సరిపోతుందా అని అంటే, మరి ప్రవక్త ద్వారా ప్రభు పలికినటువంటి మాట ఏమిటి అంటే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ముందే చెప్పాను కదా, న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించటం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతూ ఉన్నాడు. వై ఆర్ యూ కాంప్లికేటింగ్ ఇట్? ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నావు నీ థియాలజీని ప్రజలపైన రుద్దటం కోసం? వై డూ యూ వాంట్ టు కాంప్లికేట్ ది సింప్లెస్ట్ వే ఆఫ్ ఫాలోయింగ్ జీసస్? యేసుక్రీస్తు ప్రభువును అనుసరించేటటువంటి, ఆయన నీతిని వెంబడించేటటువంటి ఇంత సింపుల్ పనిని, మొదట ఆయన నీతిని మరియు ఆయన రాజ్యమును వెతుకుడి, మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా దొరుకుతాయి. ఏంటి ఆయన రాజ్యము, ఆయన నీతి? న్యాయముగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట జీవించటం. ఎలా వస్తుంది ఇది? దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? ఆయన ఈ లోకమును మరియు పరలోకానికి సంబంధించిన వాటిని ప్రభువైన యేసుక్రీస్తునందు
హీ విల్ సమిట్ అప్. ఆ ఆ రెండింటిని కలిపివేయటానికి, ఆ రెండింటిపైన అధికారిగా ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు మహిమోన్వితుడై రాజుగా సింహాసనం అందు కూర్చుని ఉన్నాడు. బికాస్ హీ ఈస్ దేర్, యూ కెన్ డిపెండ్ ఆన్ హిమ్. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆ రాజ్యంలో నువ్వు భాగస్థుడు అవుతావు. ఆ రాజ్యానికి నువ్వు ప్రతినిధివి అవుతావు. ఆ రాజ్యంలో ప్రతినిధివి అయినప్పుడు నువ్వు అన్యాయాన్ని చూస్తూ నేను చచ్చిపోతే వెళ్ళిపోతా కదా, దీంతో నాకేంటి అని అనుకో. నీ ఎదురుగా కనికరం జరగకుండా ఉన్నప్పుడు నాకెందుకు, నేను చచ్చిపోయి వెళ్ళిపోతాను కదా, ఈ లోకంతో నాకేంటి అని అనుకుంటావా? నో, యూ విల్ లుక్ ఫర్ జస్టిస్. యూ విల్ లుక్ ఫర్ దేవుని యొక్క ఆ కనికరం కోసం, దేవుని ఎదుట దీన మనసుతో జీవించడానికి నువ్వు పోరాడతావు, నువ్వు ప్రయాసపడతావు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ జీసస్ హెస్ టాట్. యేసు ప్రభువు నేర్పింది అదే. ఇది విశ్వాసము ద్వారా కలుగుతుంది. ఏ విశ్వాసం? యేసు క్రీస్తు అన్న రాజు నాకున్నాడు. యేసు క్రీస్తు అన్న రాజు, హీ ఈజ్ మై కెప్టెన్. ఆయన వెనుక నేను వెళతాను. ఆయన నాకు రాజుగా ఉన్నాడు. ఆయన వచ్చేశాడు, నాకు రాజు పుట్టాడు, మా కొరకు రాజు పుట్టాడు అని ప్రకటించటం సువార్త. ఆ సువార్తలో దేవుని రాజ్య స్థాపన, ఆ రాజ్యములో దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుయాయులుగా మనం బ్రతకటం, ఆ రాజ్యములో ఆయనను వెంబడిస్తూ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మనము స్వతంత్రించుకోగలగటం. అలాగే ఆ రాజ్యములో ఉన్నప్పుడు చివరిగా ఆ రాజ్యములో మనకు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒక్కసారి లూకా సువార్తను చూసినట్లయితే 4వ అధ్యాయంలో, ఇంతకు ఈ రాజ్య ప్రాతినిధ్యంలో నా పని ఏంటి, నేను చేయాల్సింది ఏమిటి అని అంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగనని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. We want to unnecessarily spiritualize it. కేవలం దీన్ని ఒక స్పిరిచువల్ కోణానికి మాత్రమే దీన్ని ఒక గంటలు కట్టుకుని మరి చూసే ప్రయత్నం చేస్తాం. బట్ రియలీ ద న్యూ ఎర్త్ అండ్ ద న్యూ హెవెన్, నూతన ఆకాశము మరియు నూతన భూమి వచ్చేంత వరకు మన పిలుపు ఏమిటి అని అంటే, దేవుని రాజ్యంలో అందరికీ స్వస్థత, దేవుని రాజ్యంలో అందరికీ స్వాతంత్రం, దేవుని రాజ్యంలో అందరికీ సమానత్వం, దేవుని రాజ్యంలో అందరికీ విడుదల, దేవుని రాజ్యంలో అందరికీ చూపు అంటే అన్నిటినీ చూడగలగటం, దేవుని రాజ్యంలో నలిగిన వారు విడిపింపబడటం. వాట్ ఎ బ్లెస్సెడ్ హోప్ దట్ వి హావ్, వాట్ ఎ బ్లెస్సెడ్ రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ గేవ్ us. ఎంత గొప్ప అధికారముతో కూడినటువంటి బాధ్యతను ప్రభు అయిన యేసు మనకు ఈ 28వ అధ్యాయంలో ఇచ్చాడు. పరలోకమందును భూలోకమందును నాకు అధికారం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ హెబ్రీయులకు రాసిన ఎలా వచ్చింది ఆ అధికారం? ఆయన పరలోకమందు భూలోకమందు ముందు నుంచి అధికారి కదా, కొత్తగా రావటం ఏంటి అని అనుకుంటే, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. హీ సఫర్డ్ టు బి పర్ఫెక్ట్. ఆయన ఆల్రెడీ పరిపూర్ణుడు, కానీ ఆయన శ్రమల ద్వారా ఏ మృత్యువు, ఏ మరణం ఈ లోకం పైన రాజ్యం చేస్తుందో, ఏ పాపం ఈ లోకం పైన రాజ్యం చేస్తుందో దాని తలను చితక్కొట్టి రాజుగా పైకి లేచాడు కాబట్టి ప్రతి మనుష్యుని కొరకు ఆయన చేశాడు. కాబట్టి ఇప్పుడు పరలోకములోను మరియు భూలోకములోను ఈ రెండిటికి అనుసంధానకర్త, ఈ రెండిటికి మధ్యవర్తిగా దేవుని యొక్క ద రెల్మ్ ఆఫ్ గాడ్ అండ్ ద రెల్మ్ ఆఫ్ మ్యాన్, ఏ విధంగా అయితే నిబంధన అంతా ప్రత్యక్ష గుడారము మీదకి దిగి వచ్చిందో, ఏ విధంగా అయితే సొలొమోను మందిరము పైకి దిగి వచ్చిందో దేవుని సన్నిధి, ఏ విధంగా అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో he pitched his tent among them, ఆయన తన గుడారమును కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించటానికి వచ్చాడో, there he revealed everything to human beings. ప్రజలందరికీ కూడా ఆయన అన్వీల్ చేశాడు. కప్పబడి ఉన్నది ఆయన తీసివేసి, ఇదిగో మై పర్పస్ ఈస్ ఫర్ మీ టు లివ్ విత్ యూ, మీతో కలిసి జీవించటం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చారు, వారు ఆయనను స్వీకరించలేదు. సమస్త జనుల కోసం ఆయన
తన తన ప్రాణమును పెట్టి అందరినీ కూడా ఆయన he wants to sum both the worlds together. ఆ ఆ ఆ ఆ సిచ్యువేషన్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువుతో పునరుత్థానం చెందినటువంటి ఈ ఈ శరీరములతో నిత్యము జీవిస్తాం. వాట్ డు వి డు? మనం ఏం చేస్తాం? సేద్యపరుస్తాం, సంరక్షిస్తాం. ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా we will work, we will build, construct and make things right along with Jesus. ఇంకా పునరుత్థాన శరీరం రాలేదు. మనం ఇప్పుడు నూతన సృష్టి కాబట్టి నేను ఆ నూతన సృష్టి అన్నటువంటి ఆ ఫోకస్ లో మాట్లాడుతున్నాను. పునరుత్థాన శరీరం గురించి కాదు. ఆ నూతన సృష్టి అయినటువంటి మనం ఆయనతో కలిసి సేద్యపరచడానికి, ఆయనతో కలిసి సంరక్షించటానికి మనల్ని ప్రభు పిలిచాడు. ఇది స్వాతంత్రంతో కూడినటువంటి జీవితం. బీయింగ్ ట్రూ హ్యూమన్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్వ్స్ ఇంటూ ట్రూ హ్యూమన్, నిజమైనటువంటి మనిషిగా, దేవుని స్వరూపము కలిగినటువంటి, దేవుని యొక్క పోలిక కలిగినటువంటి, కుంటుబాటు లేనటువంటి దేవుని పోలికలోనికి మార్చబడటమే. దాన్ని మనం ఏమంటాము అనంటే రూపాంతరము చెందటం, యేసుక్రీస్తును పోలి జీవించడం, యేసుక్రీస్తును పోలి ఈ ప్రపంచము పైన విలువలతో కూడినటువంటి రాజ్యమును చేయడం. మీరు పని చేసే చోట, మీరు వ్యాపారం చేసే చోట, మీ ఉద్యోగంలో, మీ 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 ఇంట్లో, మీ కుటుంబాలలో, మీ రిలేషన్షిప్స్లో బి యాటిట్యూడ్స్, యేసు ప్రభు చెప్పినటువంటి ధన్యతలకు సంబంధించినటువంటి గుణ లక్షణాలు, యేసు ప్రభు చెప్పినటువంటి see how consistent the word of God is. ఇందులో ఏ అరమరికలు లేవు. చాలా ప్లెయిన్ గా చదివితే అర్థమయ్యేటటువంటి అంశాలు. యేసుక్రీస్తు ప్రభువులో రాబో లోకమును మనకు లోబరిచాడు. దూతలకు లోబరచలేదు, మనకు లోబరిచాడు. రాబో లోకం ఎలా వర్కౌట్ అవుతుంది? నువ్వు నేను ఇప్పటి నుండి ఆ విలువలను స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు, గత 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సముదాయం ఇదే చేస్తూ వచ్చింది. లేని మానవ విలువలను తీసుకొని వచ్చింది, కోల్పోయినటువంటి స్త్రీ విలువలను తీసుకొని వచ్చింది, కోల్పోయినటువంటి విద్యా విలువలను తీసుకొచ్చింది. కొందరికే విద్య అని లోకం అంటే అందరికీ విద్య అని మనం అన్నాం. కొందరే దేవునికి పిల్లలు అని అంటే అందరూ దేవునికి పిల్లలే అని మనం అన్నాం. కొందరే చచ్చిపోతే దాన్ని ఏమంటారు, ఒక కులంలో పుట్టిన కారణంగా వారు దైవ సమానులు అని అంటే అలా కాదు, ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపంలో ఉన్నారు అని అన్నాం. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మనము అంటే క్రైస్తవ సముదాయం దేవుని యొక్క రాజ్యమును, దేవుని రాజ్యములో ఉన్న స్వాతంత్రమును, జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మనందరి ఆనందమును ప్రకటిస్తూ వచ్చాం. ఈ సువార్త, యేసు నాకు రాజు అన్నటువంటి సువార్త, ఈ సువార్త ఆయనను పోలి నేను నూతన సృష్టి అన్నటువంటి సువార్త, నూతన సృష్టి అయి నూతనముగా రాబోయే లోకమును స్వతంత్రించుకోవటానికి కావలసినటువంటి బాధ్యతాసహితమైనటువంటి సువార్త మనం నమ్మిన ఎడల ప్రభు మనల్ని మరింతగా ఆశీర్వదిస్తాడు. ఆయన రైచియస్నెస్, ఆయన చేసినటువంటి ఒడంబడికకు ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ఆయన ఈస్ ఫెయిత్ఫుల్ ఫర్ వాట్ హీ ప్రామిస్డ్. హిస్ ప్రామిస్ ఇస్ టు బ్లెస్ ఎవ్రీ నేషన్, ప్రతి జనాంగమును ఆయన ఆశీర్వదించడానికి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును ప్రభు అయిన యేసు క్రీస్తును ద్వారా ఆయన స్థిరపరిచాడు. ఆయనలో ఉండటం కారణంగా మనకు కూడా ఆ వాగ్దానములో మనల్ని ఆయన నీతిమంతులుగా, అంటే ఆయన వాగ్దానము యొక్క ఫలముగా మనల్ని కూడా తీర్చిదిద్దాడు. 16వ వచనం 21వ అధ్యాయం, ఆ పట్టణపు ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నారు? 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఒక పరిశుద్ధమైనటువంటి యెరూషలేము పట్టణం. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకములో నుండి దిగి వచ్చటం మనం చూస్తాం. ఆ పట్టణములో ఏ దేవాలయము నాకు కనబడట్లేదు. The religion that you want to follow, it will not be there in the new heavens and new earth. నూతన ఆకాశము మరియు నూతన భూమిలో నువ్వు పోట్లాడేటటువంటి ఆ మతం ఉండదు సోదరుడు. దేవాలయం ఉండదు. ఏముంటుంది అనంటే, ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. We will be gazing at this triune God. పరిశుద్ధాత్ముడి యొక్క
తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అన్నటువంటి త్రియేక దేవుని యొక్క సన్నిధిలో మనము బ్రతుకుతాం. దాన్ని మనం ఏమంటున్నాం? నూతన ఆకాశం, నూతన భూమి అని పిలుస్తున్నాం. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరించెదరు. జనములు అన్న చోట ఎత్తనే, లేకపోతే రాజ్యములు అని మనం అర్థం చేసుకోవచ్చు. రాజ్యములను మనం దానిలోనికి ప్రవేశింపచేయాలి. తమ తమ మహిమను, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. 24వ వచనం. భూరాజులను ప్రభావితం చేసేటటువంటి పరిచర్య మనం చేస్తున్నామా అని ఆలోచించాలి. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను, ఘనతను దానిలోనికి తీసుకుని వస్తారు. భూరాజులు మోసుకొని వస్తారు, జనములు మోసుకొని వస్తారు. మనము ఒక రాజ్యముగా కట్టబడతాం. ఆ రాజ్యమును తండ్రికి నూతన భూమి, నూతన ఆకాశంలో తండ్రికి బహుకరిస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రాజ్యమును గురించినటువంటి సువార్తను మనం ప్రకటించాలి. ఆ రాజ్యమును గురించినటువంటి బృహత్కరమైనటువంటి ఈ ప్రణాళికలో మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మరి ఫ్రీడమ్ అన్నది నిజమైనటువంటి ఈ స్వాతంత్రం యేసుక్రీస్తు రాజ్యములో ఉంది. ఆ రాజ్యమును అర్థం చేసుకున్నప్పుడు ఉంది. ఆ రాజ్యములో ఉన్న విలువలకు కట్టుబడి బ్రతికినప్పుడు ఉంది. ఆ రాజ్యములో ఉన్న విలువలకు కట్టుబడి స్థాపించినప్పుడు ఉంది. I hope I tried to communicate what I wanted to for all of you. ఈ రోజు మీరు ఈ రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులుగా జీవిస్తున్నారు అని నమ్ముతున్నాను. Over to brother.